పుడమి తల్లి మురిసిపాయె పండగంటి వేడుకలో పడుతులంత హారతిచ్చే నరవారి వాకిలిలో అలుపెరుగని సైనిక బెదురులేని నాయక తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి నువ్వు ప్రతీక పేద ప్రజల కండగా అభయమిచ్చినావుగా అక్రమాలను ఎదిరించగ పిడికిలెత్తినావుగా ఆంధ్రప్రదేశ్ అమ్మకు నువ్వు తెలుగుదేశ బిడ్డగా చంద్రబాబు ఆశయాల సారథిమైనావుగా వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. హ్యాపీ బర్త్డే లోకేష్ అన్న, హ్యాపీ బర్త్డే లోకేష్ అన్న, హ్యాపీ బర్త్డే లోకేష్ అన్న, హ్యాపీ బర్త్డే లోకేష్ అన్న. నాకు అయిపోయింది మీరు బయట సంతోషం. యువ నాయకులు తెలుగుదేశం పార్టీ భావి తరాలకి దృష్టి యువగళం పేరుతో ప్రజాగళాన్ని వినిపిస్తూ ఈరోజు రాష్ట్రంలో అధికారం తేవడంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని తన వంతు పాత్ర పడినటువంటి మా యువ నాయకులు అన్నయ్య ఎన్టీఆర్ గారి మనుమలు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు శ్రీ నారా లోకేష్ బాబు గారికి కొండే నియోజక ప్రజలందరి తరఫున ప్రకాశం జిల్లా ప్రజల తరఫున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. పుట్టినరోజు జరుపుకుంటూ ప్రజలకి పూర్తి అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం కృషి చేసే విధంగా వారు ప్రయాణాలని వారు కొనసాగాలని కోరుతా ఉన్నాం. పార్టీలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రమాద బీమా 2 లక్షల రూపాయల విధంగా అందించి కుటుంబ సభ్యుల్ని ఆదుకున్నటువంటిది భారతదేశంలోనే మొట్టమొదటి ఆలోచన. ఒక మేధావిగా కార్యకర్తల కష్టాలకు అండగా ఉన్నటువంటి వ్యక్తి మన లోకేష్ బాబు గారు. అంతేకాకుండా అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ప్రతి ప్రాంతంలో ప్రతి పల్లెలో సిమెంట్ రోడ్లు మంచినీళ్లు ఉండాలని చెప్పేసి 27,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు ఆ రోజున వేయడం ఒక గొప్ప చారిత్రక నిర్ణయం దిగడం తెలియజేస్తున్నాం. పెరగడం కోసం వారికి సౌకర్యాలు కలిగించడం కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వాళ్ళ యొక్క సేవలో అభినందనలు కూడా తెలియజేస్తాం. వారి యొక్క కృషికి సంకల్పానికి నిదర్శనం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎక్కడ పోయినా మన లోకేష్ అని చెప్పేసి పిలుచుకునే విధంగా చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు విద్యాశాఖలో ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఆ సవాళ్ళను అధిగమిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యా విధానం భారతదేశంలో నంబర్ 1 అనిపించాలనే ఉద్దేశంతో చిత్తశుద్ధితో కృషి చేసినటువంటి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు మరొకసారి తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఐటీ రంగంలో ఈ రోజు ఉన్నటువంటి మార్పు మనకు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు దావోస్ లో తండ్రి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు ఆహ్వానిస్తుంటే తన శాఖకు సంబంధించిన పెట్టుబడులు కూడా తీసుకురావడంలో కూడా వారు సఫలం అవుతా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఐటీ ఈ రోజు ఉన్నటువంటి ఆధునిక కూడా గ్రామవార్డు సచివాలయాల్లో కూడా ఉంచాలని, విద్యార్థులకి పాఠ్యాంశాలు అందించాలని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా ఈ రోజు ఉన్నటువంటి అత్యున్నత ప్రమాణాన్ని ప్రోత్సహించడం కోసం వారు చర్యలు తీసుకుంటున్నారు. కానీ పాఠశాలల్లో కావచ్చు, విద్యార్థుల సమస్యలు కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మొత్తానికి ఒక అండగా అందుబాటులో ఉన్నటువంటి లోకేష్ బాబు గారు నిండు 100 ఏళ్లు ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు తాత తండ్రి యొక్క ఆశయాలతో విలువలతో వారి అడుగుజాడల్లో ముందుకు పోతా ఉన్నారు.
వారి స్ఫూర్తిగా మేము కూడా కష్టపడుతున్నాం. ఈ రోజున ఏదున్నా సరే నిర్మోహమాటంగా ముఖ్యమంత్రిగా చెప్పగలిగిన వ్యక్తి లోకేష్ బాబు గారి. పార్టీలో కూడా ఎవరైనా పొరపాట్లు చేస్తే బయటకు చెప్తారు. వీరి యొక్క అన్నదండలతో ఇప్పుడు కార్యకర్తల సభ్యత్వాలు తీసుకుంటే కోటి చిల్లరగా తోటి పార్టీ కార్యకర్తల సభ్యత్వాలు వచ్చాయి. ఇంతకుముందు 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ని ప్రమాద బీమా కింద ఎవరైనా మరణిస్తే అది వారికి 5 లక్షల రూపాయలు పార్టీ సహాయం నుంచి ఇన్సూరెన్స్ కూడా కార్యకర్తకి అండగా ఉంటూ ముందుకు పోతున్నటువంటి మన యువగల సారథి యువనేత నారా లోకేష్ బాబు గారికి స్ఫూర్తిగా జనరల్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బాగా ఘనంగా చేస్తాను. చూస్తాను నేను వచ్చినప్పటి నుంచి దాదాపుగా 20 నిమిషాల నుంచి కూడా కంటిన్యూస్ గా ఈ బాణాసంచగా కలుస్తూ కార్యకర్తల యొక్క తన ఉత్సాహాన్ని లోకేష్ గారు కాబట్టి అభిమానాన్ని తెలియజేసేందుకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ మరింత ఉత్సాహంగా పార్టీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటూ 7 నెలల్లో తెలుగుదేశం పార్టీ చాలా సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాయి. చాలా సంస్కరణ నాంది పలకడం జరిగింది. వీటన్నింటినీ కూడా అందరి ప్రాంతంలో కూడా యువగణంలో తన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ఎన్డీఏ కూటమి అయినటువంటి భారతీయ జనతా పార్టీ జనసేన కొన్నిదల పక్షాల దృష్టి కూడా ఇష్యూస్ ని సమన్వయం చేసుకోవడంలో మిత్రపక్షాల సమన్వయంలో కూడా లోకేష్ బాబు గారి పాత్ర అది పార్టీలో వెలకట్టలేని కూడా తెలియజేసుకుంటూ అందరిలో కూడా చిన్నవాడిగా మంత్రివర్గంలో కలిసిమెలిసి అందరితోటి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక సమన్వయంలో కీలకంగా ఉన్నటువంటి లోకేష్ బాబుని మనస్ఫూర్తిగా నాకన్నా కూడా చిన్నవాడు కాబట్టి ఆశీర్వదించు అభినందన తెలియజేస్తున్న వారికి భగవంతుడు పూర్తి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.